మండలంలో యూరియా కొరత లేదని ఆత్మ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు స్పష్టం చేశారు. ఆదివారం సోనాల్లో బంద్ ఉన్న ఆఫీసు నుంచి బీఆర్ఎస్ నాయకులు బోధులో యూరియా కొరత ఉందంటూ ధర్నా చేయడం అవివేకమని ఆత్మ చైర్మన్ గొర్లరాజు యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి అన్నారు. రైతుల కోసం యూరియా సరిపడా నిల్వలో ఉందని, బీఆర్ఎస్ అబద్ధపు ప్రచారాలను నమ్మొద్దని సూచించారు. ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోవాలని, లేకపోతే రైతులే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సోనాల మండల కేంద్రంలో పిఎస్సిఎస్ ముందర ధర్నాని ఈనాడు పేపర్లో రావడం చూశాం. కానీ పత్రికకు స్వేచ్ఛ ఉందని ఎటువంటి అటు రాయడం సమంజసం కాదు. కాబట్టి నిన్న ఆదివారం ప్రతి ఆఫీసులకు సెలవు ఉంటుంది. ఆ సెలవును కూడా వాళ్ళకు తెలివి లేక ఏదో కొందరిని టీఆర్ఎస్ కార్యకర్తల నాయకులు కొందరు రైతులను రోడ్ పని పెట్టడం జమ చేసి యూరియా ఇస్తలేరు అని చెప్పడం. ఆదిలాబాద్ జిల్లాలోనే బోత్ మండలం, సోనాల మండలం కానీ బోత్ నియోజకవర్గంలో ఏనాడు కూడా రైతులకు సరిపడినంత యూరియా సప్లై చేసి ఇవ్వడం జరుగుతున్నది. దాన్ని గమనించక టీఆర్ఎస్ నాయకులు ఏదో ప్రచారం కొరకు మరి ఈ విధంగా ప్రభుత్వంపై బురద జల్లడం సమంజసం కాదు. అంతేకాకుండా అయినా కానీ సాయంత్రం మా సిబ్బంది, పిఎస్సిఎస్ సిబ్బంది మరి యూరియా కొనటోళ్ళు వచ్చిన రైతులు ఎంత సుదూర ప్రాంతంలో వచ్చేదేమో అనుకొని వాళ్ళు గోదాం దగ్గరికి వచ్చి గోదాం తెలిసినా కానీ అక్కడ ఒక యూరియా బస్తా కూడా నిన్నటి డేట్లో అమ్మినటువంటిది లేదు, ఎవరు కొనలే. అంటే దాని అర్థం ఏదో ఒక నాటకం, ఏదో ఒక బూటకం చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని తలంపుతోటి అక్కడ ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తల నాయకులు చేయడం ఇది ఎంతో విడ్డూరమైనటువంటి సమస్య. ఇక ముందు ఇటువంటి చేష్టలు చేస్తే వారికి రైతులు తగిన బుద్ధి చెప్తారు. మరి ప్రభుత్వం కూడా ఏదో చేతులు కట్టుకొని ఉంటున్నది అనుకోవడం వారి విఘ్నతకే వదిలేస్తున్నాం. ఇక ముందు మాత్రం ఇటువంటి లేనిపోయిన ఆరోపణలు చేసి ప్రభుత్వాన్ని బదనం చేయాలనుకుంటే వారికి తగిన శాస్తి జరుగుతుందని ఈ సందర్భంగా వరంగల్ జిల్లా నర్సంపేట గడ్డపై